హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంగళగిరిలో వైకుంఠ ఏకాదశి తిరునాళ్ళ గురించి అయితే చెప్తాను. దానికన్నా ముందు అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేము ఉంటున్న ప్లేస్ నుంచే మంగళగిరికి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. మేమైతే తిరునాళ్ళు చూడడానికి స్టార్ట్ అయిపోయాము. అసలు మంగళగిరి వైకుంఠ ఏకాదశి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే ఒక ముఖ్యమైన ఉత్సవం అనమాట. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున స్వామివారిని శ్రీ భూదేవి సమేతంగా ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి అయితే చాలామంది అయితే వస్తారు. ఈయన్ని పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అన్నమాట. ఈ ఏకాదశిని 3 కోట్ల ఏకాదశులతో సమానంగా అయితే భావిస్తారు. మంగళగిరిలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరుతారనమాట. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున మంగళగిరి నగరం నారసింహస్వామి నామస్మరణతో మారుమోగిపోతుందన్నమాట. ఈ రోజునే శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మోక్షం లభిస్తుందని, వైకుంఠంలో స్థానం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజైతే బాగా ఎంజాయ్గా చేస్తానండి అందరూ, పిల్లలు కూడా. మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇయర్ కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయాలి. మా ఖుషిగాడు అయితే అస్సలు ఉండలేదన్నమాట. నాకు ఈ బ్రేక్ డ్యాన్స్ అంటే చాలా భయం, కానీ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే ఉంది. ఇలా మొత్తం జాతర అంతా చూసేసి కొన్ని అయితే మేము తినడానికి వెళ్ళాము. ఇక్కడ మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పాము. అది మా ఖుషిగాడు కూడా తింటాడేమో అని. చాలా బాగుంది. అది 50 రూపీసే అనమాట. బాగున్నాయి. మా ఖుషిగాడు కూడా తిన్నాడు, మేము కూడా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది జాతర. నాకెప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నా పెళ్ళి అయిన తర్వాత అనమాట. ఇలా ఉంటుందని అయితే నేనైతే అనుకోలేదు. చాలా బాగుంది. తిరణాలు ఇంకొక తిరణాలు కూడా ఉన్నాయంట. ఇది చిన్న తిరణాలు అని అంటారు. రథం కూడా వస్తుందంట. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. ఐస్ క్రీమ్ జలుబు చేస్తుందేమో అని ఖుషిగాడికి అయితే పెట్టలేదు, నేనే తినేసాను. అలా తింటూ ఎంజాయ్ చేస్తూ మా జాతర అయితే అలా ముగిచ్చేసాము. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడే పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారనమాట. చూడండి, కనిపిస్తుంది కదా వీడియోలో లైటింగ్స్ అయ్యిని. ఆయన ఇగోండి, ఇక్కడ శంకుతీర్థం కోసం లైన్లు చూడండి. ఉదయం నుంచి రాత్రి వరకు అలా ఉన్నారు జనాలు. అసలు ఇక్కడ ఇదే ఉత్తర ద్వార దర్శనం. చూడండి, బాగా చూడండి. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇది చాలా పురాతనమైన గుడి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉందన్నమాట. ఇది చాలా పురాతనమైంది, బాగుంది. ఇక్కడికి టూరిజంలో కూడా కొంతమంది అయితే వస్తారు బస్సులు పెట్టుకొని. మాకు దగ్గరలో ఉంది కదా, మేము ఎప్పుడు నచ్చితే మేము అప్పుడు వెళ్తాం అన్నమాట. మొత్తం మంగళగిరి మొత్తం అక్కడ ఉన్నట్టయితే అనిపించింది నాకు. అంత జనాలు క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడ టికెట్స్ పక్కనే సాయిబాబా గుడి అంటే అలా చూసి వచ్చామన్నమాట. ఆయన చూసేసాము, మనసు ప్రశాంతంగా అనిపించింది. స్వామివారిని చూసి ఇంకా బయలుదేరేసాం ఇంటికి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.